యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాతి దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్న అంశము ఏంటంటే, విశ్వాసులకి మాదిరిగా నీవు ఉన్నావా అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము, యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ప్రార్థన. సర్వోన్నతుడ సర్వాధికారి నీ కృపగల నామంలో స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. గతించిన దినములన్నీ నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచి మరొక దినాన్ని మాకు ఇచ్చిన దేవానికి వందనాలు స్తోత్రాలయ్యా. మరి ఈ దినాన్ని మీరు మాట్లాడుచున్న లేఖనాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. విశ్వాసులకి మాదిరిగానే ఉన్నావా అనే అంశం ద్వారా మాట్లాడుచున్నారు. అవును ప్రభా, మా విశ్వాసము ఎలా ఉందో మమ్మల్ని మేము నాయన పరిశీలన చేసుకుని మేముగా ఆయన హెచ్చరించుకునేవారుగా సహాయం దయచండి. ఇక నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి పట్ల ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి ప్రభు, నీకు వందనాలు. నా పట్ల కూడా వాగ్దాన ఫలాన్ని నెరవేర్చండి దేవ, నీకు వందనాలు. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడుకున్న దేవ, నీకు వందనాలు. నాయన ప్రభా, అనేక మంది ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారు ప్రభా. వాళ్ళ అవసరతను బట్టి నాయన ప్రార్థన చేర్చినంతండి. వాళ్ళ ప్రార్థన అవసరతలు నాయన మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చమని అడుగుచున్నాను. ఎవరైతే ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరిని దీవించండి. హాస్పిటల్ అనారోగ్యంతో బాధపరిచిన స్వస్థత విడుదల దయచేయండి. వివాహాల కోసం చూస్తున్న వాళ్ళు వివాహాలు జరిగించండి. గర్భఫలం లేని గర్భాలు తెరవండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండండి నాయన. వ్యాధి బాధలతో ఉన్న వారిని విడిపించండి నాయన. ఈ దినాన్ని మాట్లాడుచున్న లేఖనం ద్వారా నాయన అనేక హృదయాలు కదిలింపబడి తండ్రి, అనేక చోట్లకి నాయన ఈ వాక్యము ప్రబలంగా విస్తరింపచేయండి ప్రభా, నీకు వందనాలు నాయన. అనేక హృదయాలు కదిలింపచేయండి ప్రభా, నీకు వందనాలు. మీరే నాయన సూటిగా తేటగా మాట్లాడమని నాయన చిన్న ప్రార్థనని సన్నిధానం చేర్చుకోమని నజరేనేసునత నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి దేవాతి దేవుడి దినాన్ని మనతో ఏం మాట్లాడుచున్నారండి? మరి విశ్వాసులకి మాదిరిగాను ఉన్నావా అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. అసలు ఎవరిని విశ్వాసులకి మాదిరిగా ఉన్నారు అని ఆయన అడుగుతున్నాడంటే, మరి మీరు యవన కాలంలో ఉన్నారు, మీ యవనాన్ని బట్టి మీరు ఏమవ్వకూడదు, తృణీకరింపబడకూడదు. అంటే మీ యవనాన్ని బట్టి మరి లోకానుసారంగా తిరుగుతూ మరి లోకంలో మరి తిరుగులాడుతూ మరి మిమ్మల్ని మీరు తునీకరించుకోకండి, మరి దేవుడు తునీకరించే రీతిగా మీరు జీవించకండి అని దేవుని వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారండి. మరి ప్రతి దినము కూడా మనము మరి విశ్వాసంలో మాదిరిగా జీవించాలి. యవన కాలంలో యవన బిడ్డలు తొట్టిల్ల పడతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. అదే వాక్యము మనకి ఏం తెలియజేస్తుందంటే, మరి ఆ యొక్క యవన కాలంలో మరి ఆ యొక్క యవనస్తుల నడత మరి శుద్ధి చేసుకోవాలంటే, మరి ఆ మార్గాన్ని నడిపించాలంటే ఏంటి మార్గం అంటే దేవుని వాక్యమును బట్టి మరి యవనస్తులు తన మార్గమును మరి స్థిరపరుచుకుంటారని దేవుని వాక్యము మరి తెలియజేస్తుంది. కాబట్టి యవన కాలంలో ఉన్న నీవు ఎలాగూ జీవించాలనేది మరి ఆయన దినాన్న మనతో మాట్లాడుచున్నారు. ఒక యవనస్తుడుగా ఒక యవనస్తురాలుగా ఉన్న నీవు ఎలా జీవించాలంటే మరి ప్రతి విషయంలో కూడా మనము విశ్వాసులకి మాదిరిగా జీవించాలంట. మరి అలాగూ జీవించిన వారు ఎంతోమంది భక్తులు జీవగ్రంథంలో రాయబడి ఉన్నారండి. అలాంటి భక్తులను అనుసరించి మనం నడుచుకునే వారు ఉండాలి. మరి జీవగ్రంథంలో రాసిన భక్తులందరూ మరి ఎటువంటి పాపం చేయకుండా లేరా అంటే పాపం చేసి వాళ్ళ యొక్క స్థితిగతులను మార్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలానే మరి యవన కాలంలో ఒకవేళ మనం తొట్టిల్లు పడినప్పుడు మన జీవితాన్ని మళ్ళీ ఏం చేసుకోవాలండి, మరి శుద్ధి చేసుకోవాలి, పవిత్ర చేసుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. యవన దశలో అందరూ తొట్టిల్లుతారు. మరి తొట్టిల్లినప్పుడు ఆ యొక్క జీవితాన్ని మరి క్రీస్తు వాక్యము చేత మనం కడుక్కునేవారుగా ఉండాలండి.
లోకంలో నుండి మన జీవితాలు తునీకరింపబడినట్లుగా ఉంటాయన్నమాట. మరి అందరిలో అవమానకరమైన జీవితాల్లోనికి వెళ్ళిపోతాం. మరి లోకంలో ఉన్నప్పుడు అది చాలా ఆనందంగాను సంతోషంగా అనిపిస్తుంది. ఒకానొక దినం వచ్చినప్పుడు నీ స్నేహితులు కానీ నీతో తిరిగిన వారు కానీ నువ్వు ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయావు అనుకోండి, ఎవరు నీ వద్దకు వచ్చి మరి నిన్ను ఎవరు ఆదరించరు. నిన్ను ఆదరించేది ఎవరంటే దేవాతి దేవుడు మాత్రమే. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా నిన్ను ఆదరించే దేవుడు ఆయన. అందుకని నీ యవన కాలమును బట్టి నువ్వు తృణీకరింపబడకుండా మరి యవన కాలంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. ఎలా ఉండాలి యవన కాలంలో అంటే ఇక్కడ మరి కొన్ని విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడండి. ఏంటంటే మొదటిగా మాటలోను మన మాట ఎలా ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి. అంతేగాని మన యొక్క మాటల్లో ఎటువంటి దోషము రాకూడదండి. మన యొక్క నోటి నుంచి ఎటువంటి తునీకరమైన మాటలు రాకూడదు. ఎలాంటి చెడ్డ మాటలు మన నోటి నుంచి రాకూడదు. ఏదైనా కరెక్ట్ అయితే కరెక్టు, లేదంటే లేదు అని చెప్పేవారుగా. అంటే మన మాట ఎలా ఉండాలంటే సూటిగా ఉండాలి. తప్పు అయితే తప్పు అని, మరి ఒప్పు అయితే ఒప్పు అన్నట్టుగా ఉండాలి. కానీ మన నోట నుంచి ఎటువంటి అబద్ధపు మాట రాకూడదు. అంత మాత్రమే కాకుండా మరి ఇంకా ప్రవర్తనలో మన ప్రవర్తన బట్టి మన ఇతరులు డిసైడ్ చేస్తారండి. మన అబ్జర్వ్ చేస్తూ ఉంటే చాలామంది మనం నడుస్తున్నప్పుడు, మనం మాట్లాడుచున్నప్పుడు, మనం పని చేస్తున్నప్పుడు, ఏది చేసినా కూడా కొంతమంది మరి పరిశీలన చేస్తారు కొంతమంది వ్యక్తుల్ని. అంటే వాటిని బట్టి వాళ్ళ ప్రవర్తన ఎలాంటిది, వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటారు అనేసి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారనమాట. అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలంటే మనం 10 మందిలో ఉన్న ఒకే ప్రవర్తన కలిగి ఉండాలి, ఒంటరిగా ఉన్న ఒకే ప్రవర్తన కలిగి ఉండాలి. అంటే మన ప్రవర్తనలు ఏముండాలి, మరి దేవునికి నమ్మకమైన జీవితం ఉండాలండి. ఒంటరిగా ఉన్నాను కదా, ఈ తప్పు ఏదైనా తప్పు చేస్తే ఎవరు చూస్తారులే అనుకుంటారేమో, అలాగూ చేయకూడదు. మన 10 మందిలో మన మంచివారు అనుకుంచడానికి కొంతమంది మంచిగా ఉంటారండి. మంచి అమ్మాయి మంచి ప్రవర్తన కలిగి ఉందని అనిపించుకోవడానికి, మంచి అబ్బాయి మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడని అనిపించుకోవడానికి 10 మందిలో కొంతమంది బాగుంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు చేసే పనులు వేరేగా ఉంటాయి. అలానే దేవుడు చెప్తున్నాడు ఏంటంటే మరి నువ్వు ఒంటరిగా ఉన్నా 10 మందిలో ఉన్నా ఎక్కడున్నా కూడా నీ ప్రవర్తన ఒకే రీతిగా ఉండాలని మరి చెప్తున్నాడు. అలాంటి ప్రవర్తన కలిగిన వారే దేవుని సంబంధులండి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు చూస్తాలేదని నువ్వు అనుకోవచ్చు, కానీ దేవాతి దేవుడు నువ్వు 10 మందిలో ఉన్నా చూస్తాడు, ఒంటరిగా ఉన్నా చూస్తాడు, నువ్వు ఎక్కడున్నా చూస్తాడు, నువ్వేం మాట్లాడినా ఆయన వింటాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి, మాటలోను, ప్రవర్తనలోను, ఇంకా ప్రేమలోను మనము ఇతరుల్ని చాలా ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే మరి ఎంత దీనస్థితిలో ఉన్నవారినైనా మనం ప్రేమించాలండి. ఆ ప్రేమ ఎలా ఉండాలంటే క్రీస్తు మనల్ని ఎలా ప్రేమిస్తున్నారో మనము కూడా మరి క్రీస్తు ప్రేమను అనేక మందికి చూపించేవారు ఉండాలి. దేవుని ప్రేమ అనేక మందికి వెల్లడిపరిచేవారిగా ఉండాలి. మరి క్రీస్తు ప్రేమ ఎలాంటిదండి, మరి ప్రాణం పెట్టే ప్రేమ కదండి. అందరి కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చిన ప్రేమ. అలాంటి ప్రేమ మనం చూపించలేకపోవచ్చు, కానీ ఆయన మరి ప్రేమాస్వరూపి కాబట్టి అలాంటి ప్రేమని అనుభవిస్తున్న మనము ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. మరి ఇతరుల యొక్క నాశనాన్ని మనం కోరుకోకూడదండి. ఇతరుల్ని మనము ఏమన్నా అన్యాయంగా మరి దూషింపకూడదు, అన్యాయమైన మాటలతో మనము హింసించకూడదు. ప్రేమ చూపించేవారిగా ఉండాలి. మరి మన ప్రేమలోను మరి ఎలా ఉండాలంటే మన ప్రేమ మరి ఇతరుల్ని బాధ పెట్టకుండా మనం ఇతరుల్ని ప్రేమించాలండి. అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. మరి అలానే అంత మాత్రమే కాకుండా విశ్వాసంలోను విశ్వాసంలో మనము మరి జీవించాలి. విశ్వాసము చాలా ప్రాముఖ్యం కదండి. మరి మనం దేవుని నమ్మిన బిడ్డలుగా విశ్వాసాన్ని చూపించాలి. దేవుడు మన ఏదైనా అడిగినప్పుడు అది చేస్తాడని విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు ఉన్నాడని విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడని విశ్వాసం కలిగి, ఇలాంటి విశ్వాసాన్ని మనం కలిగినట్లయితే మన జీవితాల్లో దేవుడు మరి గొప్పగా తీర్చిదిద్దుతాడండి. అంత మాత్రమే కాకుండా మరి పవిత్రతలోను
మరి పవిత్రత చాలా ప్రాముఖ్యమైనది కదండి. యవన కాలంలో నువ్వు చాలా జాగ్రత్తగా పవిత్రంగా ఉండాలి. మరి ఎంత మందిలో ఉన్నా కూడా మరి నీ గురించి ఈమె ఎంత పవిత్రంగా ఉందో, ఎవరితోనూ ఎటువంటి సహవాసం చేయదు, ఈమె మంచి ప్రవర్తన కలిగింది, మంచి మరి పవిత్రతను కలిగి ఉందని మరి మనము పవిత్రతలో మరి దేవునికి మాదిరిగా జీవించాలండి. అలాంటి మరి విశ్వాసులకి మాదిరిగా మనం జీవించినట్లయితే మన జీవితాన్ని దేవుడు మరి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. యవన దశలో మరి నువ్వు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే మరి యవన కాలమందు అనేక మందికి సువార్త చెప్పే స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. మరి నువ్వు ఎలా ఉండాలంటే విశ్వాసులకి మాదిరిగా జీవించాలి. అందుకని ఆయన అంటున్నాడు, విశ్వాసులకి మాదిరిగా నువ్వు ఉన్నావంటే మరి నీ యొక్క విశ్వాస జీవితంలో నువ్వు ఎలా ఉండాలి, మరి నీ యొక్క మాట సరిగ్గా ఉండాలి, నీ యొక్క మరి ప్రవర్తన సరిగ్గా ఉండాలి, నీ ప్రేమ ఇతరుల్ని మరి ప్రేమించేదిగా ఉండాలి. అలానే విశ్వాసంలోనూ పవిత్రతలోనూ మాదిరిగా ఉండాలి. ఎప్పుడైతే ఈ 5 లక్షణాలు మనం కలిగి ఉంటామో మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా దేవుడు మనల్ని ఉంచుతాడు. కాబట్టి మన విశ్వాసులకి మాదిరిగా జీవించడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ కృపగల నామంలో స్తుతి స్తోత్రములు ప్రభా. ఈ దినం మాట్లాడిన లేఖనాన్ని బట్టి వందనాలు ప్రభా. మేము తండ్రి విశ్వాసులను మాదిరిగా జీవించాలంటే తండ్రి నాయన మాకు మీరు తెలియజేసిన అంశాన్ని బట్టి వందనాలయ్య. అవును ప్రభా, యవన కాలంలో తునీకరింపబడకుండా యవన కాలంలో నీ కాడు మోస్తూ తండ్రి నీ యొక్క అడుగుజాడల్లో నడుస్తూ నాయన ప్రభా మా యొక్క మాటల్లోనూ ప్రవర్తనలోనూ తండ్రి ప్రేమలోనూ తండ్రి విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసులకి మాదిరిగా జీవించాలని వాక్యం తెలియజేస్తుందయ్యా. అలాంటి జీవితాన్ని మేము కలిగి ఉండడానికి కృప చూపించండి ప్రభువా. ఒకవేళ అలాంటి జీవితాలు లేకపోతే నాయన ప్రభువా ఈ యవన కాలంలో తునీకరింపబడిన స్థితిలో ఉంటే తండ్రి వాళ్ళందరినీ మరియు నాయన ప్రభా నాయన నీ మార్గాలను నడిపించి తండ్రి నాయన ప్రభా నీ బలాన్ని పొందుకుని నాయన నీ యొక్క మార్గాలను నడవడానికి కృప చూపించమని ప్రభా ఒక చిన్న ప్రార్థన సన్నిధానం చేసి ప్రతిఫలం దయచేయమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.